గార్లిక్ అండ్ బాక్ చాయ్ బ్రౌన్ రైస్ చేసుకోవాలి. మంచి కాంబినేషన్. బాక్ చాయ్ జనరల్గా ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్స్కైనా గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూడాలి మరి. ఓకే స్టార్ట్. ఎస్, తీసుకోవచ్చా ఇంగ్రీడియంట్స్? ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్ సో నేను ఇందాక అన్నట్టుగా కొంచెం ఏవైతే టేస్ట్లు బాగా దగ్గరగా ఉంటాయో అవన్నీ ఈ రెసిపీలో ఉన్నాయి. సో కేల్, బ్రోకలీ, ఆస్పరాగస్, మష్రూమ్ అన్నీ కూడా ఇంచుమించుగా మనకి బాగా బ్లెండ్ అయిపోయే టేస్ట్లు, అది కూడా బ్రౌన్ రైస్తో ఇంకా సూపర్గా ఉంటాయి. ఓకే, సో అన్నిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ రిచ్. ఎస్, అఫ్ కోర్స్, రైస్ తో కలిపి అన్నిట్లోనూ కామన్ గా ఫైబర్ ఉంది. సరే అయితే సో స్టార్ట్ చేసేద్దాం. అండ్ సింపుల్ సాస్లు అవి రెగ్యులర్ గా మనకి బాగా నచ్చే టేస్ట్లు కాబట్టి అవి వేస్తాం. సో కొంచెం చైనీస్ స్టైల్లో చూస్ చేసుకుంటున్నట్టు అనమాట. కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసుకుందాం. సమ్మర్లో మోస్ట్లీ ఆయిల్ కంటెంట్ ఎంత వీలైతే అంత తగ్గించుకుంటేనే బెటర్, మనకి దాహం వేయకుండా. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఓకే, తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓకే, తర్వాత టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే. సో వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకుని చక్కగా మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా బ్రోకలీ. సో మెయిన్గా ఇక్కడ మనం గార్లిక్ అండ్ బాక్ చాయ్ అనుకున్నాం కాబట్టి కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ వేసుకున్నాము. ఇంకా కావాలంటే కొంచెం దంచి వేసుకోవడం కానీ అలా కూడా చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. సో అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే సమ్మర్ కదా, గార్లిక్ ఎక్కువ తింటే వేర్ చేస్తుంది అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇలా మనం ఫ్రై చేసుకుని ఆ ఫ్లేవర్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మష్రూమ్స్ ఇంకొంచెం వేసుకుందాం మనము. తర్వాత ఆస్పరాగస్. ఓకే, ఇందులో లాట్ ఆఫ్ ఫైబర్ మనకి, క్యాన్సర్ ప్రివెంటింగ్ కూడా. మనం వేసుకునేది కొంచెమే అయినా దాంట్లోంచే మనకి బోల్డ్ న్యూట్రిషన్ వస్తుంది. కేల్, బాక్ చాయ్ కూడా వేసేసుకుందాం. ఓకే, మంచిగా గ్రీన్స్ కర్రీ లాగా ఉంది చూడడానికి. సో కొంచెంగా షుగర్ వేసుకుందాం, ఎందుకంటే లాట్ ఆఫ్ సాసెస్ వేసుకుంటున్నాం కాబట్టి చాలా కొంచెంగా. ఓకే, సో కొంచెం ఇవి మగ్గడమేనా, ఇంకేమైనా వేసుకునే ఉన్నాయా? కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఓకే, మొత్తం రెసిపీకి సరిపడా ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి. నైస్. అండ్ మోస్ట్లీ మనకు అన్నీ కూడా కొంచెం త్వరగా కుక్ అయిపోయేవే ఉన్నాయి. ఒక్క ఆస్పరాగస్ ఒక్కటే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది అంతే, ఫైబర్ రిచ్ కాబట్టి. సో ఆస్పరాగస్, కేల్, బాక్ చాయ్ అన్నీ మగ్గిపోయాయి కరెక్ట్గా. సోయా సాస్, ఓకే, దెన్ రెడ్ చిల్లీ సాస్. ఓకే, బ్రౌన్ రైస్ వేసేసుకుందాం. వావ్, చాలా బాగుంది కదా చూస్తుంటే కూడా. పర్ఫెక్ట్గా ఉంది. సో వెజిటేబుల్ ఇంటేక్ కొంచెం పెంచుకోవాలంటే కూడా మనం ఈ రైస్ రెసిపీలో ఇంకా యాడ్ చేసుకోవడం లేదా రైస్ సాలెడ్ లాగా యూజ్ చేసుకోవడం. ఎందుకంటే మోస్ట్లీ మనం యూజ్ చేసినవన్నీ మనకి సాలెడ్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి సాస్లు అది లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే ప్రస్తుతానికి మొత్తం కలిసిపోయింది కదా, ఇంకా సర్వ్ చేసేనా? ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తుందాం. ఓకే అండి, సో రెడీ అయిపోయింది రైస్ రెసిపీ. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. గార్లిక్ బాక్ చాయ్ బ్రౌన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఆస్పరాగస్ 1/2 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, బ్రోకలీ 1/2 కప్పు, కేల్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 టేబుల్ స్పూన్, బాక్ చాయ్ 1 కప్పు, ఉల్లిపాయ 1, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2,
కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 3. గార్లిక్ బాక్ చాయ్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ప్యూరీ, ఉల్లికాడలు, బ్రోకలీ, మష్రూమ్స్, ఆస్పరాగస్, కేల్, బాక్ చాయ్, కొద్దిగా పంచదార, తగినంత ఉప్పు వేసి కాసేపు వేయించుకున్నాక సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకుని బ్రౌన్ రైస్ వేసి మరోసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గార్లిక్ బాక్ చాయ్ బ్రౌన్ రైస్ రెడీ.